Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. నా పేరు నుంబిని. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తల్లి బిడ్డని చంపింది, దాంతో పాటు తను కూడా చనిపోయింది సూసైడ్ చేసుకుని. ఏంటంటే రేబీస్ వచ్చిందేమో అని చెప్పేసి వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అలా ఆరబెడితే కుక్క వచ్చి ఆ డ్రై ఫ్రూట్స్ ని ముట్టింది అని చెప్పి వీళ్ళకి రేబీస్ వస్తుందేమో అని చెప్పి భయంతోనే ఆ తల్లి ఈ మొత్తం అంతా చేసిందనమాట. ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు మనము ఎలా ఆలోచించాలి అన్నది కూడా, ఆలోచన శక్తి కూడా కోల్పోతూ ఉంటాం కదా. సో దీన్ని ఏ కోణంలో మనం చూడాలనేది డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మ్యామ్ నమస్తే. నమస్తే. ఒకవైపు ఇలాంటివి జరుగుతూ ఉంటే షాకింగ్, ఒకవైపు బాధ, రెండు ఒకటేసారి వస్తూ ఉంటాయి ఇలాంటివి విన్నప్పుడు. సో మీకేమనిపిస్తుంది మ్యామ్? ఇప్పుడు కొంతమందికి మెంటల్గా వీక్గా ఉంటుంటారు. ఎప్పుడు ప్రతి చిన్నదానికి బాధపడటము, ప్రతి చిన్నదానికి ఏమో అన్న అనుమానం పడటము, ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఈవిడ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇప్పుడు అనుమానంతో ఆ అనుమానం ఆవిడ పెనుభూతంలాగా అయిపోయింది. అసలు రేబీస్ అనేది ఆమెకి సోకకుండానే ఆమె ఫీలింగ్ ఎక్కువైపోయి ఈ రకంగా చేసిందని చెప్తున్నారు. ప్లస్ ఆ బాబుని కూడా చంపేసింది, ఏదో విషం ఇచ్చిందని చెప్తున్నారు కదా. ఆమె కూడా అదే తీసుకున్నట్టుంది. అంటే ఇప్పుడు ఇన్ని నెలలో ఇన్ని రోజులు ఎన్నో గడుస్తున్నప్పుడు ఇంట్లో భర్త అనేవాడు ఏం చేయాలమ్మా అంటే, ఇక్కడ ఇంకొకటి చెప్తా నేను. ఇంట్లో సభ్యులు కొంతమంది ఉంటారు, ఇక్కడ భర్త ఒకడే ఉన్నాడు అనుకుందాము. వీళ్ళు ఏంటంటే ఏం లేదులే పిచ్చిమోహన్ దాన్ని ఎలా ఆలోచిస్తా వదిలే అని టెగటీజీగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. డేస్ గడిచే కొద్దీ ఆ ప్రవర్తన బిహేవియర్ మార్పు వస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా సైక్రియాటిస్ట్కి చూపించడమో, ఆ స్థలాన్ని మార్పు చేయడమో, ఇతను కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించడమో, మైండ్ డైవర్ట్ చేసి ఆమెను అటు ఇటు తిప్పడమో, ఇలాంటివి లేదు అని అంటే ఆమెకు ఆ విషయంలో సరైన నాలెడ్జ్ లేదని అన్నప్పుడు ఆమెకు ఎడ్యుకేట్ చేయాలి కూర్చోబెట్టి. మేబీ అతనికి కూడా ఇవన్నీ లేవేమో, ఈ తెలివితేటలు అతనికి కూడా లేవేమో. సో అలాగా శుద్ధపప్పుల్లా కూర్చోవడం వల్ల ఏమైందంటే అది ఎక్కువైపోయింది. ఆమెకు లోపల లోపల భయం, అనుమానం పెనుభూతం అని ఊరుకునే అనలేదు కదా, భూతం అయిపోతుంది అది. ఇక అది ఇంకా పగలు రాత్రి ఇంకా. అయితే ఇక్కడ ఆవిడ అంత అనుమాన పడుతున్నప్పుడు, నేను చచ్చిపోతానేమో అని భయం వేసినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి ఆవిడ కూడా అడగలేకపోయిందా? ఇంకోటి, ఆ డ్రై ఫ్రూట్స్ ఏవో ఎండబెట్టారని చెప్తున్నారు. ఎండబెట్టినప్పుడు కుక్క నడిచిందో మూతి పెట్టిందో కూడా తెలియదట. తెలియకుండానే నువ్వు ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నావు ఆ డ్రై ఫ్రూట్స్ని. ప్లస్ మరి తిన్నారేమో, తినలేదేమో కూడా. అసలు అది తిన్నారని తినలేదని చెప్తున్నారు. ఆవిడకి అనుమానం వచ్చినప్పుడు తిని ఉండదు ఖచ్చితంగా. అలాంటప్పుడు ఆ గింజల్ని బయట పడేస్తే అయిపోతుంది. ఆవిడకి డౌట్, పడేయలేదు. ఫీవర్ వస్తే దీని వల్లనే వచ్చిందేమో అనుకుంది. అంటే వీళ్ళ మనసులు ఎంత నేరోగా ఆలోచనలు ఉంటాయంటే వీళ్ళకి ఆ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో పారేయలేరు. అమ్మో ఇంత ఖరీదు పెట్టి కొన్నాం కదా, అవి పారేయలేం. అమ్మో తింటే ఏదన్నా వస్తుందేమో. నీకు ఇంట్లో ఉంచుకున్నా కూడా తినడానికి పనికి రావట్లేదు కదా. పనికిరాని వస్తువుని ఎప్పుడైనా ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా? పడేసేయాలి బయట. అవి ఇంట్లో ఉంచుకుని నీ అనుమానాన్ని ఇలా భూతంలాగా పెంచుకుని చివరికి 2 చావులకు కారణమైంది. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు గట్టిగా పట్టించుకుని అసలు నీకేమనిపిస్తుంది, నువ్వు ఎందుకు అలా భయపడుతున్నావు, భయపడకు అని ధైర్యం చెప్పాలి. తర్వాత ఫస్ట్ అసలు ఆమె సైక్రియాటిస్ట్కి చూపించాలి. ఫస్ట్ స్టెప్ అదే. దాని తర్వాత వాళ్ళు వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు, అవసరమైతే మెడిసిన్స్ ఇస్తారు. ఇంకో ఫస్ట్ ఏంటంటే అసలు అక్కడి నుంచి వాళ్ళు స్థలం కూడా కొన్నాళ్ళు మార్పు చేయాలి. కొంతకాలం ఆమెను ఎటన్నా పంపడమో, లేకపోతే రెంటెడ్ హౌస్ అయితే కొంచెం వెకేట్ చేసి వెళ్ళడమో, ఏదో ఒకటి చేయాలి. ఇవి ఏవి చేయకుండా ఉన్నవాళ్ళు ఉన్న దగ్గరే ఉండిపోయారు కాబట్టి ఆమెకు ఆ రుగ్మత అనేది ఎక్కువైపోయింది. వాళ్ళు ఏంటంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయి కాదేమో, కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తారు తెలుసా. సో ఇది చదువుకి కూడా సంబంధం లేదు. అంటే చదువుకుంటే ఏంటంటే కాస్త మినిమం నాలెడ్జ్ అన్నా ఉంటుంది. ఈ అమ్మాయికి ఆ నాలెడ్జ్ కూడా ఉన్నట్టు అనిపించట్లేదు. ఈ రోజుల్లో ప్రతిదానికి ఏదో ఒక ట్రీట్మెంట్ అయితే వస్తుంది, వెంటనే అయితే ఏం అవ్వదు. అంటే అందరు ఈమెను బ్లేమ్ చేస్తారని అనుకుందో మరి ఏంటో కానీ, ఎందుకంటే పిల్లలకి కూడా పెట్టింది అంటే తను ఇంకా బ్లేమ్ అయిపోతుంది. కొంత అమాయకత్వం కూడా ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు ఎక్కడి వరకు ఎందుకు యూట్యూబ్ ఓపెన్ చేసినా వాళ్ళకి తెలుస్తుంది ఏంటి ర్యాబీస్ వస్తే ఎలా ఉంటుంది, కుక్క ముట్టిని తింటే ర్యాబీస్ వస్తుందా, చిన్న చిన్న డౌట్లు అడిగితే యూట్యూబ్లో కూడా సమాధానాలు వస్తాయి. నువ్వు ChatGPT వరకు నువ్వు వెళ్ళలేవు అనుకో, ఒకవేళ యూట్యూబ్లోనైనా నీకు సమాధానం దొరుకుతుంది. నువ్వు అసలు ట్రై కూడా చేయరు. ఆడవాళ్ళే ప్రతిదీ చూస్తున్నారు కదా,
టీవీలు చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు, ఇన్స్టాలు చూస్తున్నారు, అన్ని ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు. అయితే ఎక్కడైనా దొరుకుతుంది, దానికి దొరుకుతుంది problem కదా, లేదు అసలు. అట్లీస్ట్ నీకు కొంచెం ఎవరినైనా అడిగినా చెప్తారు. ఏ పిచ్చిమోహన్ దాని అలా ఏం జరగదు, దానికి అది ఉంటేనే మనకు వస్తుంది, ఇలాంటి సలహాలు ఇస్తారు. అసలు కుక్క ముడితే మనం తినం, అది ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది. సో నీకు ఆ కుక్క తొక్కిందా, కుక్క ముట్టుకుందా అని డౌట్ వచ్చిన అది పారేయాలి. అసలు నీకు పిసినారి మనస్తత్వం ఉండి ఉంటుంది, అవి తెచ్చి లోపల పెట్టుకుని తిందా పెట్టిందా ఏమీ చేయలే. సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఆవిడకి సైకలాజికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆవిడకి మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఇలాంటివన్నీ చెయ్యాలి, ఒక కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఏమీ చేయకుండా వదిలేశాడు అని అంటే ఈ భర్త ఉద్దేశం ఏమై ఉంటుంది, ఆడవాళ్ళు ఇలాగే అంటారులే, వీళ్ళకేం తెలియదు, వీళ్ళ పిచ్చోళ్ళు. ఇంకో కేటగిరీ మగవాళ్ళు ఉంటారు, అసలు వాళ్ళకే ఏమీ తెలియదు, ఇంకా వాళ్ళ పెళ్ళాలకేం చెప్తారు. ఇలాంటి మనుషులు ఉంటే ఇలాంటి నష్టాలు తప్పవు లొంబిని. అదే చెప్తున్నా కూడా వీళ్ళు నువ్వే ఎక్కువ ఆలోచించేస్తున్నావు, ఓవర్ థింక్ చేస్తున్నావు, అదేం కాదని చెప్పి కొట్టి పారేస్తూ ఉంటారు. నిజంగానే మీరు మెన్షన్ చేసినట్టుగా హస్బెండ్స్ కూడా కాదు, ఇక్కడ ఇంకోటి కూడా జరిగి ఉంటుంది. అంత ఖరీదు గల డ్రై ఫ్రూట్స్ నువ్వు ఎండలో పెట్టి పాడు చేసావు అని తిట్టి కొట్టేవాళ్ళు మగవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కొంచెం లేని వాళ్ళు, కొంచెం ఏదో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవడం అంటే చాలా ఖర్చుతో కూడిందే. అటువంటి వస్తువుని నువ్వు నెగ్లెక్ట్ చేసి వదిలేసావు, అందుకని కుక్క తిరిగింది. ఆ వేలో ఏమైనా అతను బిహేవ్ చేశాడా? అవును. కానీ ఈ కేసు గురించి అని కాకపోయినా జనరల్లీ కూడా ఇంట్లో తల్లులు ఏదైనా కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పైరీ డేట్ చూడకుండా వాడుతూ ఉంటారు. కొన్ని ఎక్స్పైరీ అయినా కూడా బానే ఉంది కదా అని చెప్పి వాడుతూ ఉంటారు. వాటి వల్ల కూడా హెల్త్ చాలా దెబ్బతింటుంది. ఖచ్చితంగా ఏదైనా ఎక్స్పైరీ ఫుడ్ లో చూడండి మీరు, పురుగులు వస్తాయి, ఆ వస్తువు గడ్డలు కట్టేస్తుంది. చివరికి ఆవాలు, మెంతులు, జీలకర్ర లాంటివి కూడా ఈ వర్షాకాలానికి ముద్ద కట్టేస్తుంటాయి. కట్టినప్పుడు ఇలా దులిపేసి వాడకూడదు, అందులోపల పురుగు ఉంటుంది. కొన్ని కనిపిస్తాయి, మనకు కంటికి కనిపించని ఎన్ని ఉంటాయి, వాటి ఎగ్స్ ఉంటాయి అందులో. పొర్రపాటున కావాలంటే మీరవి అలా ఉండలు కట్టకుండా ఉండాలంటే వాటిని ఫ్రిడ్జ్లోనన్నా పెట్టుకోండి, పొడి పొడిగా ఉంటాయి. అంతేగాని పప్పుల డబ్బాలో పెట్టి ఎక్కువ ఫుల్గా నింపేసుకుని వాతావరణానికి పైన బూజులాగా వచ్చి ముద్ద కట్టేస్తే పురుగులు వచ్చేస్తాయి. అవి కూడా కొంచెం ఖరీదు గల వస్తువులే, పారేయలేం. అందుకని ఇలా దులిపేసేసి మళ్ళీ పోపులో వేస్తుంటారు. అందులో ఎగ్స్ ఉంటాయి, వాటికి అవి వాడకూడదు. సో ఎక్స్పైరీ అయిన వస్తువులు ఏదైనా సరే, బయట ఎండబెట్టిన వస్తువులు అయితే కాపలా కూర్చోవాలి. కానీ కుక్క ముట్టిందో కాకి ముట్టిందో అని డౌట్తో చచ్చిపోయే బదులు కాపలాన్న కూర్చోండి, లేకపోతే పెట్టకండి, పొయ్యి మీద ఒకసారి వేయించేస్తే సరిపోతుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించుకోరు. రవ్వలు కానీ, పప్పులు కానీ, గింజలు కానీ ఏవైనా సరే చక్కగా దోరగా వేయించేసి ఆరబెట్టేసి చల్లారిన తర్వాత కంటైనర్స్లో పెట్టుకోండి. 2 నెలల వరకు మీకు ఏ పురుగు రాదు. ఒళ్ళు బద్ధకం, ఇలాంటివి చేయరు మళ్ళీ. కానీ నిజంగా ఇలాంటివి కూడా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది అంటే ఇలాంటివి జరుగుతున్నాయి బయట. అదే అంటే ఈ మాత్రం తెలివితేటలు కూడా లేవా, ఈ మాత్రం కూడా టైం లేదా, లేదా ఒళ్ళు బద్ధకమా, ఏంటి కారణం, ఏంటి? తెలివితేటలు జీరో. ఇదిగో ఇలాంటి ఆలోచనలు చేయటంలో మాత్రం ఫస్ట్ ఉంటారు. సో ఇది చూసి అందరూ మేల్కోండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి